మాజీ సీఎం కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం ఇలాగేనా మాట్లాడేది అని ప్రశ్నించారు. కేసీఆర్ చరిత్ర ఇక గతమేనని, బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని రేవంత్ సవాల్ విసిరారు. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. సాధనైతే కాసుకో బిడ్డ. నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం. ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కళ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోనప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. నన్ను గెలకకు. నేను అన్ని చూసిన. ఎక్కడి నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన. జడ్పీటీసీ గెలిచిన, ఎమ్మెల్సీ గెలిచిన, ఎమ్మెల్యే గెలిచిన, ఎంపీ గెలిచిన, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. అమాం బాపత్ గాని కాదు. అక్కడి నుంచి వచ్చి అమెరికాలో అంట్లుదోమ వస్తే అయ్య పేరు చెప్పి మంత్రి అయినోని కాదు. ఊర్లో దుక్కి దున్ని కష్టమంటే తెలిసి రైతులలో నుంచి వచ్చినోని రైతు బిడ్డను. నాతోని తమాషాలు చేయకు. దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందా చేయలే. రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుతుంది. రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది. రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది. నీ కొడుకేమో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాడిపోయిందంటావు. నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటాడు. ఇదేమన్నా పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా? మీ గాండ్రింపులకు, మీ బెదిరింపులకు, ఉడత ఊపులకు భయపడ్డాడు ఎవరు లేరు బిడ్డ. ఈడ దుక్కి దున్నిన చేతులు ఉన్నాయి. మీరేదో తోలు తీస్తా అంటే తీపించుకోనికే లేము. నీ కండలు కరిగినాయి, మిగిలిందే తోలు. ఫస్ట్ నీ తోలు సంగతి చూసుకో. నీ తోలు సంగతి చూసుకో. ఊర్లో మాకు తెలుసు. ఊర్లల్లో నాటుకోళ్ళు ఉంటాయి కదా. కోని కాల్చినాక మనం మంచిగా కాల్చి తోలు తీసి పసుపు పెడతాం కదా. మంచిగా తోలు తీసి పసుపు పెడతారు బిడ్డ మా కొడంగల్ వాళ్ళు. నువ్వేదో తెలివితేటలు అనుకుంటున్నావు. ఈ తమాషా మాటలు, ఈ అతి తెలివితేటలు కట్టిపెట్టుకో. ఎన్ని ఎలక్షన్లు జరిగినా సిగ్గు లేకుండా అన్నిట్లలో డిపాజిట్లు పోతున్నా, బండకేసి కొడుతున్నా బుద్ధి రాలే. ఇప్పటికైనా మారుండ్రి. నాకేం లేదు, మీరు అట్లుంటేనే మంచిది. ప్రజలు చీత్కరిస్తారు, చీదర కొడతారు, లాస్ట్ దేనికి వనికి రాకుండా పోతారు. 40 ఏళ్ళ అనుభవం అంటావు. రాష్ట్ర మంత్రి చేసిన అంటావు, కేంద్ర మంత్రి చేసిన అంటావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అంటావు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటావు. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు. వాడెవడో వస్తాడంటే వంతారనా బొంతారనా ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు. మాకు రావనుకుంటున్నావా? మర్యాద ఉండదని మేము మాట్లాడతలేం. మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం. కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా, నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ల మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు చంద్రశేఖరరావు గారు. ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు, మీ వయసుకు గౌరవిస్తాం, మీ అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా. నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం. ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు వెనక్కి కూర్పుడు కాదు. నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు. షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు. నేను సిద్ధంగా ఉన్నా. చర్చిద్దాం. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోదరావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు రాసి పెట్టుకో. 2029లో 2/3
మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ. నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందలకు వస్తలేడు ఆయన దాచుకున్నాడు అని. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికేటోనివి నువ్వు. ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు? ఏడికి రావాలనో చెప్పు. మా ఊరన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. నాకు సవాలు ఇసురుతున్నాడు. ఈ అవ్వ లావులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మార్చుకుంటుండే పోనీ అవల పోరోడి గాలికి తిరిగేటోడి గాలిగాంతో నాకెందుకని.